అది వదిలేసే, నాది నేను చూసుకుంటాను. కానీ నాకు ఇది చెప్పు, అసలు ఏం చేసిందని రమ గెలిచింది? అసలు ఏం చేయలేదని ప్రసాద్ గారు ఓడిపోయారు? ఇది చెప్పు. ఇంతకాలానికి నువ్వు వివేకంగా ఆలోచించడం మొదలుపెట్టావు. అసలు నేనే అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? రమా విషయం అంటావా? నువ్వు నీ తెలివిని వాడి రమని నెగ్గాను అనుకున్నావు. తన తెలివితో తానే నెగ్గింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి అది చిటికెన వేలుతో కొడితే పోయే సమస్య, లేక చిటికెన వేలు పడితే గాని తప్పని సమస్య తేల్చుకో. మనిషిని బట్టి తెలివికున్న లక్షణాన్ని నేను మార్చలేను కదా. ఎవరు దానిని ఎలా ఉపయోగిస్తే అది వారికి అలా ఉపయోగపడుతుంది. మరి ప్రసాద్ విషయం అంటావా? అతను ఓడిపోయాడని ఎవరన్నారు? తను ప్రతి క్షణం గెలుస్తూనే ఉన్నాడు. ఓడిపోయింది ప్రసాద్ కాదు, నేను. ఒకప్పుడు నా వాళ్ల నాశనాన్ని చూసి బాధగా వెళ్ళిపోయా. ఎందుకో తెలుసా? మత్తుని ఆహ్వానిస్తే తెలివిని పొమ్మనేగా. కాని ఇప్పుడు నా వాళ్లే నా ముందే తెలివిగా గమ్మత్తుగా మత్తును పుచ్చుకుంటున్నారు. అందుకే మీ నుండి దూరంగా వెళ్లే ఆస్కారం లేదు నాకు. నువ్వు చెప్పాలి కదా ఆయనకి, ప్రసాదు ప్రమాదం ఉందిరా, వెళ్ళొద్దురా, ఆగరా అని. నువ్వేదో ఒకటి చెప్పాలి కదా. ఎందుకలా నవ్వుతున్నావు? నీ బాల్య స్నేహితుడిని కూడా వలలోకి దింపే అధమస్థాయికి దిగి నన్ను ప్రసాద్కి చెప్పనివ్వకుండా ఆపగలిగావు. అతి తెలివితో చేసే పనుల దుష్పరిణామం మంచి మనసున్న వారి మీద పడుతుంది. మీరున్నారు, ప్రసాద్ వెళ్ళిపోయాడు. పుట్టుకతో తెలివొస్తుంది కాని వివేకం రాదు. అది ఎవరికి వారు సంపాదించుకోవాల్సిన ప్రథమ ఆస్తి. ప్రసాద్ ఏమైనా తక్కువవాడనుకున్నావా? తన చిన్నప్పుడు పై స్థాయిలో పాడడం నేర్చుకోమని సూచన పంపా, వినలేదు. కుర్రాడిగా ఉన్నప్పుడు తన భార్య కాబోయే భామతో చెప్పించా, పట్టించుకోలేదు. మురళి పోటీ దెబ్బకి పిల్లల పక్కన కూర్చొని నేర్చుకున్నాడు. చూశావా? విచక్షణతో ఉండు, వివేకంతో వెళ్ళు అని జీవితంతో చెప్పి నీకు చాలా సందేశాలు పంపించా. చూడకుండా వదిలేశావు. మీ ఇల్లు కూడా ఇలాగే ఉంటుందా? ఎంతకన్నా బాగుంటుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పావా? ప్రాక్టీస్ చేద్దామని చెప్పాను రా. గుడిసెల స్టేజ్ నుంచి గెస్ట్ హౌస్ రేంజ్ కి ఎదిగిపోదామని మీ ప్లాన్. ఎవరెవరు ఎలాంటి వాళ్ళు అలాంటి పాత్రలే ఇచ్చారనుకున్నామండి. తెలివుంటే చాలు అనుకున్నావు. దమ్ముంటే సిచ్యుయేషన్లోకి ఎంటర్ అయ్యి ప్యూర్గా బయటికి రా. నేను అక్కడికి వస్తే నీకే మంచిది అనుకుంటున్నా. రానా వద్దా? రా. తీవ్రత పెరిగి పెరిగి ఇలా ఒకరు చనిపోతేనో, లేదా నీ తెలివికి మించిన తెలివితో వచ్చి నిన్ను వెధవని చేస్తేనో గాని తెలివిని దాటి వివేకం వైపు, అదే ఇంటెలిజెన్స్ని దాటి విజ్డమ్ వైపు అడుగు వేయలేదు నువ్వు. నువ్వే కాదు, ఎవ్వరైనా సరే పరిస్థితులు ఏ విపరీత స్థాయి వరకు వెళితే కానీ వివేకం కలగదో ఆ స్థితి వరకు వెళ్ళక తప్పదు.